నాటుకోడి చికెన్ కర్రీ. దీనికి కావాల్సిన ఐటమ్స్: ఒక కొబ్బరి చిప్ప, లవంగాలు 8, కొంచెం చెక్క, ధనియాలు, అల్లం వెల్లుల్లి పేస్టు, మిరియాలు కొంచెం, యాలకులు కొంచెం 2. ఇవన్నీ పేస్ట్ చేసుకోవాలి. కేజీన్నర చికెను కడిగి పెట్టుకొని దీంట్లో వేస్తున్నాను. కేజీన్నర వేసిన తర్వాత దీనికి నేను మసాలా ఇందాక చెప్పాను కదా, రెడీ చేసుకుంటాను. చికెన్ అయిపోయింది. దీనికి ఒక 5 టేబుల్ స్పూన్స్ కారము, ఇది మొత్తము ఇలా ఎగరవేయాలి. ఎగరవేసిన తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకున్నాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం కలపాలి. కుక్కరు ఆవిరి రావాలా. ఆవిరి వచ్చిన తర్వాత విజిల్ పెట్టుకోవాలి. ఇలానే ఒక 5 విజిల్స్ వస్తే ఉడికిపోతుంది. తర్వాత మీకు ఇస్తాను. చూడండి, ఒక 5 విజిల్స్కే బాగా ఉడికిపోయింది. ఇదిగో చూడండి. తర్వాత మూత పెట్టేసి కేజీకి 6 కుప్పాలు పోస్తున్నాను. నూనె బాగా కాగిన తర్వాత నూనె బాగా కాగాలి. కాకుండా ఏమీ వేయకూడదు. కాగిన తర్వాత 2 లవంగాలు, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి కోసి అలానే పెట్టుకోవాలి. దాంట్లో ఉల్లిపాయలు వేయాలి. బాగా వేగి గోల్డ్ కలర్ రావాలి. గోల్డ్ కలర్ వచ్చిన దాకా ఏమీ మనము వేసుకోకూడదు. ఉల్లిపాయలు బాగా రోస్ట్ అయిన తర్వాత మనం ఇందాక అన్నీ కలిపి మసాలా వేసుకున్నాం కదా మిక్సీలో, అవి దీంట్లో వేసుకోవాలి. నూనెలో బాగా నురుగ్గా వచ్చేసింది. కొంచెం సేపు వేగిన తర్వాత పచ్చి వాసన అంతా పోతుంది. కారం ఇందాక దాంట్లో 5 స్పూన్లు వేసుకున్నాము. ఇప్పుడు దీంట్లో ఒక 3 స్పూన్లు కారం వేసుకోవాలి. ఇది ఇలా బాగా తిప్పాలి. తర్వాత కొంచెం కళ్ళుప్పు వేసుకోవాలి.
ఇది బాగా ఉడకాలి. ఒక ఉడుకు రాగానే కొంచెం మంట తగ్గించుకొని పెట్టుకోవాలి. కర్రీ బాగా ఉడికిపోయింది. పులుసు ఇంకా చిక్కగా రావాలి. దాన్ని గంటి పెట్టకుండా ఇలా అనాలి. కొంచెం చల్లారిపోతే గ్రేవీగా వస్తుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర ముందుగా వేయకూడదు, టేస్ట్ మొత్తం పోతుంది. కొత్తిమీర లాస్ట్ దించుకోబోయేటప్పుడే వేయాలి. కొత్తిమీర వేసి మళ్ళీ ఇంకొకసారి ఇలా అనాలి. 2 సార్లు అయిపోతుంది. ఇప్పుడు చిక్కగా వస్తుంది. గంటి పెడితే ఉడక చిదిరైపోతుంది. అయిపోయింది చికెన్ కర్రీ. ఇప్పుడు బాబు టేస్ట్ చూడు. ఎలా ఉంది బాబు టేస్ట్? బాగుంది. అది కూడా నేను చేసే వంట మీకు నచ్చినట్టయితే కామెంట్స్ రూపంలో నాకు పెట్టండి. ఎలా ఉందో టేస్ట్ నాకు కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ.